హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు మా ఊళ్ళో ఈ ఎల్లిగడ్డని ఎలా స్టోర్ చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ ఎల్లిగడ్డని పీకి ఒక చిన్న చిన్న కుప్పలుగా పెట్టాం. అండ్ అదొక 2 days డ్రై అయిన తర్వాత వాటిని ఇంటికి తీసుకొచ్చి కట్టెలు కట్టడం స్టార్ట్ చేసాం. అండ్ మనమైతే ఈ పైన లీఫ్ కట్ చేయకుండా ఇంతే స్టోర్ చేస్తాం, ఎందుకంటే కట్ చేస్తే ఎక్కువ రోజులు స్టోర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి ఈ గడ్డలో మాయిశ్చర్ ఉంటుంది కదా, అది ఈ లీఫ్ ద్వారా ఎక్స్పోర్ట్ అయిపోతుంది, అంటే బయటికి వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడు ఆ గడ్డ స్ట్రాంగ్ అవుతుంది, ఎక్కువ రోజులు అవుతుంది. అండ్ ఇక్కడ కట్ చేయకపోతే ఇంకొకటి ఏంటంటే, ఇది మనకి సీల్ లాగా వర్కౌట్ ఉంటుంది, అంటే లోపలికి పురుగులను అలాంటివి ఏవి వెళ్ళకుండా ఆపుతుంది. అందువల్ల గడ్డ ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ ఈ గడ్డ అలైవ్లోనే ఉంటుంది. అండ్ మనం కట్టెలు కట్టేటప్పుడు కొన్ని పెద్ద పెద్దవి తీసి పక్కకు పెట్టుకుంటాం. ఎందుకోసం అంటే అవి నెక్స్ట్ ఇత్తనం కోసం, అంటే నెక్స్ట్ సీడింగ్ కోసం. నెక్స్ట్ ఇయర్లో మనకి ఇవి ఉంటుంది కదా పెద్దవి, ఇదే మనకి నెక్స్ట్ సీడ్ అవుతుంది. ఇందులో నుంచే మనకి మళ్ళీ ఇది వస్తుంది. ఇది రిపీటెడ్ ప్రాసెస్, ఇలానే ఉంటుంది మొత్తం. ఇందులో నో హైబ్రిడ్ విత్తనాలు, నో కెమికల్స్, ఫుల్లీ ఆర్గానిక్ అండ్ ఒరిజినల్. మనమైతే కొత్తగా ఈ ఎందుకు అనేసి స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి అగ్రికల్చర్లో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ ఎవరిని అడగాలో ఎలా అడగాలో తెలియదు. ఆ డౌట్స్ అన్నీ కొంచెం కింద కామెంట్లో చేస్తే మేము దాని మీద రీసెర్చ్ చేసి కొంచెం అందరిని అడిగి తెలుసుకొని మేము మీకు రీల్ లెక్క చేస్తాం. అండ్ మాకు కూడా జీరో నాలెడ్జ్, మేము కూడా రీసెర్చ్ చేసి తెలుసుకుంటాం. ఓకే, జర కొంచెం లైక్ కొట్టి ఫాలో అవుతారు, మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. కింద కామెంట్ ఇవ్వాలి.